నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మనం రోజువారీ జీవితంలో ఎన్నో రకాల వ్యాధులను చూస్తుంటాం. కానీ కొన్ని వ్యాధులు చూడడానికి చాలా సాధారణంగా కనిపిస్తాయి. కానీ లోపల చేసే విధ్వంసం మాత్రం ఊహించని విధంగా ఉంటుంది. సాధారణ జ్వరం అని మనం నిర్లక్ష్యం చేసే ఒక ఇన్ఫెక్షన్ భవిష్యత్తులో మిమ్మల్ని వీల్ చైర్లో పరిమితం చేయగలదని మీకు తెలుసా? అదే ఇన్ఫెక్షస్ మోనోన్యూక్లియోసిస్. వైద్య ప్రపంచంలో దీన్ని కిస్సింగ్ డిసీజ్ అని అంటున్నారు. లాలాజలం ద్వారా వ్యాపించే ఈ చిన్న వైరస్ భవిష్యత్తులో ప్రాణాంతకమైన మల్టిపుల్ స్క్లైరోసిస్ అనే వ్యాధికి ఎలా దారితీస్తుందో ఇదే మనం ఇప్పుడు ఈరోజు చూస్తున్నటువంటి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటి కిస్సింగ్ డిసీజ్ అంటే ఏంటి? వైద్య పరిభాషలో ఇన్ఫెక్షస్ మోనోన్యూక్లియోసిస్ లేదా మోనో అని పిలిచే ఈ కిస్సింగ్ డిసీజ్ ప్రధానంగా ఎప్స్టీన్ బార్ వైరస్ ఈబివి ద్వారా సంక్రమిస్తుంది. ఇది కేవలం ముద్దు పెట్టుకోవడం వల్ల మాత్రమే కాకుండా రోగి యొక్క లాలాజలం తగిలిన ఏ వస్తువు ద్వారానైనా ఇతరులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా ఒకే బాటిల్తో నీళ్లు తాగడం, ఆహారాన్ని పంచుకోవడం, ఒకరు వాడిన స్పూన్లు లేదా రుమాలు అంటే టవల్ వేరే వాళ్ళు వాడడం, ఇట్లాంటి అలవాట్ల వల్ల ఈ వైరస్ శరీరంలోకి సులభంగా ప్రవేశిస్తుంది. ఈ వ్యాధి ముప్పు ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్న పిల్లలు మరియు హాస్టల్స్లో లేదా కాలేజీకి వెళ్తే యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది జ్వరం వచ్చిన వెంటనే సాధారణమైనటువంటి ఇన్ఫెక్షన్ అని భావించి సొంతంగా యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. అయితే ఈ మోనో లక్షణాలు తీవ్రమైనటువంటి నీరసం, ఎప్పటికీ తగ్గని గొంతు నొప్పి, 1-2 వారాల పాటు వేధిస్తుంటే అది సాధారణమైనటువంటి ఫ్లూ కాకపోవచ్చని వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అసలు ఈ వైరస్ యొక్క లక్షణాలు ఏంటి? అసలు ఎందుకు డాక్టర్ నిర్లక్ష్యం వద్దంటున్నారంటే ఒకసారి మనం ఈ లక్షణాలు ఒకసారి చూసుకుందాం. మొదటగా వారం రోజులకు పైగా తగ్గనటువంటి తీవ్రమైన జ్వరం వస్తుందంట. ఏమీ మింగలేనంత గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది. మెడ భాగంలో గడ్డలు కట్టినట్లుగా ఉండే లింఫ్ నోడ్స్ వాపు, విశ్రాంతి తీసుకున్న తగ్గని తీవ్రమైన నీరసం, కొన్ని సందర్భాల్లో కాలేయం లేదా ఫ్లీహం అంటే స్ప్లీన్ వాపు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే సంచలనమైనటువంటి నిజం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అసలైన ట్విస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మనం దీన్ని ఒక నార్మల్ ఇన్ఫెక్షన్ అనుకున్నాం. కానీ హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో భయంకరమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యమైన విషయాలు ఏంటంటే మోనో బారిన పడిన వారికి భవిష్యత్తులో మల్టిపుల్ స్క్లైరోసిస్ ఎంఎస్ వచ్చే ప్రమాదం 32% అంటే 32 సార్లు ఎక్కువ ఉందంట. 32 రేట్లు అంటే అంత ఆషామాషి కాదు. మల్టిపుల్ స్క్లైరోసిస్ అంటే ఏంటంటే ఇది మన మెదడు వెన్నెముకలోని నరాల మీద ఉండే రక్షణ పొర. దీన్నే మైలిన్ షీత్ కూడా అంటూ ఉంటారు. అయితే ఇది దీన్ని దెబ్బతీస్తుందంట. మన సొంత రోగ నిరోధక వ్యవస్థ మన మీద దాడి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఫలితంగా చూపు మందగించడం, కాళ్ళు చేతులు పడిపోవడం, పక్షవాతం రావడం, నడవలేకపోవడం వంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనల్ని మనం ఎలా కాపాడుకోవాలంటే నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే వ్యక్తిగతంగా శుభ్రత, ఆహారం, నీరు పంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. బయట వ్యక్తులు లేదా స్నేహితులు వాడిన గ్లాసులను శుభ్రం చేయకుండా వాడకండి అని కూడా చెప్తా ఉన్నారు. పిల్లల విషయంలో తీసుకొచ్చినటువంటి జాగ్రత్తలు ఏంటంటే చిన్న పిల్లలు ఎవరిని పడితే వారిని కూడా ముద్దు పెట్టుకోకుండా జాగ్రత్త వహించాలని కూడా డాక్టర్లు సూచిస్తూ ఉన్నారు. రక్త పరీక్షలు చేసేటప్పుడు వారం రోజులు దాటి ఉంటే జ్వరం ఉంటే వెంటనే వైద్యుడికి కలిసి ఈబివి టెస్ట్ చేయించుకోవడం కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. రోగ నిరోధక శక్తి, మంచి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా వైరస్లను ఎదుర్కోవచ్చు. మనం నార్మల్గా లైట్గా అనుకునే ఒక ముద్దు లేదా మనం పంచుకునే ఒక చిన్న మంచి గ్లాస్ జీవితాంతం కోలుకోలేని శాపంగా మారవచ్చని, ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్త మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతుంది. యువత ముఖ్యంగా తమ జీవన శైలిని మార్చుకోవాల్సిన సమయం ఇది. ఏదైనా సమస్య అనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించండి అని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. అయితే జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యం కాపాడండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి అని కూడా డాక్టర్లు సూచిస్తూ ఉన్నారు. అయితే ఈ వైరస్ ఇప్పుడు ఎందుకు తెరపైకి వచ్చిందంటే ఎప్పుడైతే దీని గురించి హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు దీనికి సంబంధించినటువంటి పరిశోధనలు చేస్తూ ఉన్నారో ఆ పరిశోధనలో భాగంగా ఎప్పుడైతే దీని మీద ఫోకస్ పెట్టారో నిజంగానే డిసీజ్ వస్తూ ఉంది. చాలామంది వారం రోజుల పాటు కూడా జ్వరం తగినటువంటి పరిస్థితి, ఈ గొంతు నొప్పి రావడం వల్ల ఈ గొంతులో ఇక్కడ గడ్డలు అవ్వడం, ఈ గడ్డలు అయిన తర్వాత కూడా ఎక్కడికక్కడ కూడా మాట్లాడలేకపోవడం వంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అసలు ఏమైంది, ఎందుకు ఇది వస్తూ ఉందంటే దాన్ని కిస్సింగ్ డిసీజ్గా వాళ్ళు పేరు పెట్టడం జరిగింది. సో ఇదొక్క నార్మల్గా ముద్దు పెట్టుకోవడం ద్వారానే కాకుండా మన లాలాజలం వేరే వాళ్ళకి టచ్ అయినా కూడా దాని ద్వారా కూడా ఈ డిసీజ్ వస్తుంది. సో ఇలా ఒకరు టచ్ కావడం, పరిశుభ్రంగా లేకపోవడం, సరైన ఫుడ్ తీసుకోకపోవడం, మన రోగ నిరోధక శక్తిని పెంచుకోలేకపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యల వల్ల ఆ డిసీజ్ మనల్ని ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ డిసీజ్ ఈ రోజు వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులకి ఎంఎస్ కూడా మనకు
చాలా రోజులు అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే 32 రేట్లు ఎక్కువ తొందరగా మనకు ఎంఎస్ వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి దీన్ని సో ఎవరు కూడా ఆహ్, నిర్లక్ష్యం చేయకుండా దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఎప్పుడైతే ఇప్పుడు చాలా లక్షణాలు చెప్పడం జరిగింది. సో ఆ లక్షణాలు మీకు ఎప్పుడైతే కనిపిస్తాయో వెంటనే డాక్టర్ దగ్గరికెళ్ళి ఈబీవీ ఈ టెస్ట్ చేయమని అడగండి. సో ఈ టెస్ట్ ఎప్పుడైతే చేస్తారో ఆ టెస్ట్ చేసిన తర్వాత మీకు వచ్చినటువంటి రిజల్ట్ని బట్టి మీరు మెడిసిన్ తీసుకోండి అని కూడా శాస్త్రవేత్తలు, దీనికి సంబంధించినటువంటి హార్డ్వేర్లు, దీనికి సంబంధించినటువంటి పరిశోధన చేసినటువంటి డాక్టర్లందరూ కూడా చెప్తా ఉన్నారు. సో ప్రజలందరూ కూడా తక్షణమే ఈ లక్షణాలు ఎవరి దగ్గర ఉంటే వెళ్ళి టెస్టులు చేయించుకోండి. టెస్టులు చేయించుకున్న తర్వాత ఆ లక్షణాలు ఉంటే దానికి సంబంధించినటువంటి మెడిసిన్ వాడండి. మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని కూడా సూచిస్తా ఉన్నారు డాక్టర్లు. సో చూస్తూనే ఉండండి దిశ టీవీ.